హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఈ డైలాగ్ చెప్పాక దాదాపు 3 months అయిపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఈ డైలాగ్ చెప్పాక 3 months అయిపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఈ డైలాగ్ చెప్పాక 3 months అవుతుంది. దాదాపు నా కాళ్ళు కట్టేసినట్టు అయిపోయినాయి, ఎటు తిరగకుండా. ఈ 3 monthsలో నాకు అప్స్ డౌన్స్ అప్పడాలు అన్నీ అయినాయి. ఈ 3 monthsలో నా లైఫ్లో ఏమేమి జరిగింది అన్ని మీతోటి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అసలు ఉన్నవా వచ్చినవా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే హెల్త్ ఇష్యూ కదా, క్యూర్ అయిందా లేదా, మళ్ళీ వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి అప్డేట్ ఇద్దాం అనుకున్నా. దెబ్బ మీద దెబ్బ చాలా దెబ్బలు పడిపోయినాయి. సో ఈ వీడియోలో మీకు ఏమైంది అని చెప్పేసి చెప్తాను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ అక్కడ మీకు మలేరియా వచ్చిందని చెప్పాను కదా, ఆఫ్రికాలో. కొంచెం క్యూర్ అయిన తర్వాత పైకి వెళ్ళా, కింద మొజాంబిక్ మలావి ఆ వీసాలు రాకపోయేసరికి పైన జిబూటి వాటికి వెళ్దామని చెప్పేసి పైకి వెళ్ళిన. ఆ వీసాలు కూడా ప్రాబ్లం అయినాయి. సో నాకు ఎందుకో కొంచెం సుస్తి అనిపించింది. సుస్తి అనిపించేసరికి ఏం చేసిన, మళ్ళీ కెన్యాకి వచ్చేసి ఇండియాకి వచ్చేసిన. ఆ కెన్యాలో ఏంటి ఇథియోపియాలో ఉన్నప్పుడు మా చెల్లికి చెప్పాను అనమాట, ఏమని నాకు ఫీవర్ వచ్చింది చిన్న అని చెప్పేసి. అంటే మా అన్నయ్యకి చెప్తే మా అన్నయ్య వెంటనే కాల్ చేసి, నువ్వు ట్రావెలింగ్ అవసరం లేదు, నువ్వు ఇంటికి రా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఇంకా వచ్చేసా. వచ్చిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకుంటే అదేమైంది, క్యూర్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి చెల్లో దుబాయ్కి ఒక 7-8 days ట్రిప్ వేద్దామని చెప్పేసి దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఒక 3 days ఉన్నా. 3rd day అనుకుంటా కంటిన్యూస్ మోషన్స్, వామిటింగ్స్, అంటే వాటర్ తాగితే వాటర్ కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. ఇదేంటి అని చెప్పేసి టెంపరేచర్ కూడా హై అయిపోయింది. ఇట్లుంది ఏందని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడ దుబాయ్లో నాది హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఏం పనిచేయలేదు, ఘోరంగా సివియర్ టెంపరేచర్. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక రోజే ఎన్ని దిరామ్స్ అంటే 130 dirhams పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని తక్కువని 2 days 3 days తర్వాత ఇండియాకి వచ్చేసిన తర్వాత మళ్ళీ హెల్త్ చెకప్ చేయించుకున్నా. హాస్పిటల్కి వెళ్ళి కంప్లీట్ చెకప్ చేయించుకుంటే ఆ మలేరియా కాస్త పరిపక్వత చెంది జాండీస్గా కన్వర్ట్ అయింది. ఎట్లయిందంటే 2.3% అంటే మెజర్ చేస్తారు కదా, అది రిపోర్ట్స్లలో జాండీస్ 2.3 అని వచ్చింది. ఓకే, కొంచెము లివర్కి చిన్నగా ఇన్ఫెక్షన్ అయింది అండ్ స్ప్లీన్కి కూడా ఇన్ఫెక్షన్ అయింది, కొంచెం స్ప్లీన్ వాసింది అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా ఎటు వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్ చెప్పేసి ఇంట్లో నో ట్రావెలింగ్ అని. సరే ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి రెస్ట్ తీసుకునే టైంలో నాకు యుఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ దగ్గరకు వచ్చేసింది. ఇంటర్వ్యూ ఉంది. ఎప్పుడు అటెంప్ట్ చేశానంటే 25th August అటెంప్ట్ చేశాను. యాక్చువల్గా నేను ప్రీవియస్గా ఎప్పుడు ఈజిప్ట్లో అప్లై చేసా యుఎస్ వీసా. ఎందుకైనా ఉంటుంది అని మళ్ళీ సౌత్ అమెరికా ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తే ఇప్పుడే ప్లాన్ చేసుకుందాం అన్నట్లు నేను యుఎస్ వీసా అప్లై చేస్తే నాది రిజెక్ట్ అయింది. అది ఒక దెబ్బ, వీసాలది ఒక దెబ్బ, హెల్త్ ఇష్యూది ఒక దెబ్బ. ఇట్లా ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం క్యూర్ అయిపోయింది. మెడిసిన్స్ వాడిన అంత సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మలేషియాకి వచ్చాను. మలేషియా ఇక ట్రావెల్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి నాకు ఈ ఇయర్లో నేను దాదాపు ఒక మినిమం 20 countries అని ప్లాన్ చేసుకున్నా. 20 countries తిరగాలి అని చెప్పేసి. వెస్ట్ ఆఫ్రికా అనుకున్నా, అది బిస్కెట్ అయింది. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ అనుకున్నా, అది బిస్కెట్ అయిపోయింది. ఇయర్ స్టార్టింగ్లో శ్రీలంక ఏదో చేద్దామని వెళ్ళినా ఆడ వెదర్ సపోర్ట్ చేయక ఏమీ చేయలేదు. ఈ ఇయర్ మొత్తం అంతా హెల్త్ ఇష్యూ, మనీ ఇష్యూ అయింది, మనీ లాస్ అయింది, మెంటల్ స్ట్రెస్, ఇంట్లో భయపడ్డారు, ఇంకా ఏమంటారు యుఎస్ వీసా రిజెక్ట్ అయింది, ఇంకేంటి వీసాలు రాలేదు. ఈ అన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉన్న దరిద్రంలో మంచి విషయం ఏంది అంటే
చాలా చక్కటి విషయం ఏంది అంటే మన యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్లు అయ్యారు. దానికి చాలా 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 థ్యాంక్ యూ. మీకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఆ 100K అయిన రోజు కూడా నేను కెన్యాలో హాస్పిటల్లో ఉన్నా. సో ఆ 100Kని కూడా ఎంజాయ్ చేయలేకపోయినా. అసలు నేను స్టేటస్ కూడా నేను 1 డే తర్వాత పెట్టిన. చాలా మందికి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఆ 100K అయిన రోజు పెట్టలేదు, ద నెక్స్ట్ డే స్టేటస్ పెట్టిన అనమాట 100K అయిందని చెప్పేసి. అప్పుడు నేను హెల్త్ ఇష్యూలోనే ఉన్నా. సో ఇన్ని దరిద్రాల మధ్యలో మంచి విషయం ఏంటంటే మన ఫ్యామిలీ 100K సబ్స్క్రైబర్లు అయ్యారు. సో ఇదంతా మీ సపోర్టే, ఫుల్ క్రెడిట్ అంతా మీకే. మీరు చూడడం వల్లనే ఈ 100K అయ్యారు. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంది అని అంటే, నన్ను చాలా మంది అడుగుతారు అనమాట, కంటిన్యూస్ వీడియోలు చేయొచ్చు కదా అది ఇది అని చెప్పేసి, అండ్ అప్డేట్ ఇవ్వచ్చు కదా అది ఇది అని చెప్పేసి. నాకు ఏదన్నా మంచి పాజిటివ్ విషయము ఏంటి హ్యాపీ విషయం అయితేనే పక్క వాళ్ళకి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏదైనా సాడ్ విషయము, ప్రాబ్లము, ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాకు ఈవెన్ మా ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవాలనిపించదు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. నేను ఈవెన్ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మా పేరెంట్స్కి చెప్పలేదు. దాని తర్వాత మా చెల్లికి చెప్తే మా అన్నయ్య ఇంటికి రమ్మని చెప్పాడు. ఎందుకంటే సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మన మైండ్లో వేసి తిప్పాలి, గ్రైండర్లో తిప్పితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. లేదు అనుకుంటూ ఎవరన్నా ఒక క్లోజ్ ఫ్రెండో వీళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసుకొని వాళ్ళ మీదట్లేసి తిప్పాలి మన ప్రాబ్లమ్ని, సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు కూడా కాకపోతే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా సోర్సెస్ ఎత్తుక్కోవాలి. కానీ మ్యాక్సిమము నీ ప్రాబ్లమ్ని నువ్వే మంచిగా గట్టిగా మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది ఎవరైనా సరే. ఇంకా ఆప్షన్స్ లేవు అనుకుంటే వేరే వాళ్ళకి చెప్పాలి. అందుకనే నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమంటారు ఇట్లా నాకు షేర్ చేసుకోవాలనిపించదు. అండ్ కంటిన్యూస్గా ట్రావెలింగ్ ఎందుకు చేయవు అది ఇదని అంటే, యూజువల్గా మనం ఏమంత రిచ్ కిడ్ కాదు కాబట్టి మనకు ట్రావెల్ చేయాలంటే మనీ అండ్ హెల్త్ రెండు సైమల్టేనియస్గా ఉండాలి. ఏది ఒకటి తక్కువైనా కూడా మనకి ఫ్యూచర్లో దెబ్బ పడుతుంది. సో నాకు ఈసారి మనీ పరంగా అంటే యాక్చువల్గా నేను ఏం చేస్తా అంటే కొన్ని డబ్బులు అరేంజ్ చేసుకొని ఒక 3-4 కంట్రీస్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఏమైనా మనీ వస్తే వాటితో పాటు ఇంకొన్ని మా అన్నయ్యనో లేకపోతే ఇంకెవరి దగ్గరైనా తీసుకొని మళ్ళీ అవి క్లబ్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ చేస్తా. మళ్ళీ అవి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా బ్రేక్ తీసుకోవడం అవుతుంది తప్ప నేను ఇఫ్ ఐ హ్యావ్ ఎ మనీ ఐ వుడ్ హ్యావ్ ట్రావెల్ కంటిన్యూస్లీ, అంతే. సో అది మ్యాటరు. ఇంకోసారి మీరు ఇన్కమ్ ఎంత, ఇంటి, మీ ఫ్యామిలీ, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ గురించి చాలా మంది అడుగుతారు. సో అందరికీ వాళ్ళ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అందులో నేను ఒకదాన్ని. ఈ బ్యాగ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు ఇవి నాతోటి కావు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఎప్పుడన్నా మంచి అకేషన్ వస్తే మా ఫ్యామిలీని అందరినీ నేను ఇంట్రడ్యూస్ చేస్తా. బట్ అప్పటి వరకు అయితే దయచేసి ఈ హోమ్ టూర్లు చేయండి, ఫ్యామిలీని పరిచయం చేయండి అది ఇది అని చెప్పేసి అడగకండి. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా, మా పేరెంట్స్ కూడా అంత సపోర్టివ్ పేరెంట్సే. వాళ్ళే మీకంటే ఎక్కువ వీడియోస్ వాళ్ళే ఎదురు చూస్తారు నా వీడియోలు వస్తలేవు అని చెప్పేసి. బట్ ఏంటంటే వాళ్ళంతా ఈ వీడియోలలో రావడానికి అట్లా ఇష్టపడరు అనమాట. అందుకని చెప్పేసి నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అండ్ నాకు కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ సపరేట్గా ఉండాలని నేను అనుకుంటా. సో అది ఐ హోప్ ఇవి ఇప్పటి వరకు చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటా. సో నేను వీడియోలు చేయకపోయినా ఏం చేయకపోయినా నేను ఇక ఇది ట్రావెలింగే చేద్దామని దిగిన కాబట్టి టైం తీసుకున్నా కూడా నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తా. ఇప్పటి నుంచి కంటిన్యూస్ వీడియోలు చేద్దామని అనుకుంటున్నా. ఐ హోప్ చేస్తాం, మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇది మ్యాటరు. సో నేను ఇప్పుడు రైట్ నో వచ్చేసి ఎక్కడున్నా అంటే మలేషియాలో ఉన్నాను. మలేషియా నుంచి మన ట్రిప్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 3-4 కంట్రీస్ అనుకుంటున్నా కంటిన్యూస్గా ట్రావెలింగ్. దాని తర్వాత ఒక మంచి పెద్ద ట్రిప్ వేయాలి ఆఫ్రికాకే మళ్ళీ. సో నేను అనుకున్న కొన్ని కంట్రీస్కి అయితే నేను విజిట్ చేయలేకపోయినా అవి మళ్ళీ ప్లాన్ చేసుకుంటా.
సో ప్రస్తుతానికైతే సౌత్ ఈస్ట్ ఏషియా ఫినిష్ చేసుకొని ఇండియాకి వచ్చేస్తా. సో వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్ యూ మీకు. నా బ్యాడ్ టైంలో, గుడ్ టైంలో, హ్యాపీనెస్లో, సాడ్నెస్లో, అన్ని విషయాలల్లో మీరు ఉన్నందుకు. ఎందుకంటే నాకు కొన్ని మెసేజెస్ చూస్తానమాట. ఈవెన్ నాకు ఇక కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకో తెలీదు. వాళ్ళకి నేను ఎవరో తెలియదు. కొంతమంది పేరెంట్సే వీళ్ళు చెప్తారనమాట, అమ్మ మేము మీ వీడియోలు చూస్తాం చాలా బాగుంటాయి అవి ఇవి అని చెప్పేసి, మేము ఇట్లా మా మదర్ చూస్తారు అని చెప్పేసి కొంతమంది మెసేజెస్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా. సో నాకు ఎమోషనల్ అయిపోతాను అనమాట నేను. అది ఓకే. చాలామంది ఏమంటారంటే మా ఇంటికి రండి అని అంటారు. నేను చాలా ఇంట్రోవర్ట్ కిడ్ని, అంత ఎక్స్ట్రోవర్ట్ కిడ్ని కాదు. నాకు చాలా సిగ్గు, ఎవరు చెప్పినా నంబర్ అనమాట. ఘోరంగా సిగ్గు పడతా. నాకు ఐ కాంటాక్ట్ కూడా చేయడం రాదు ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే. సో అంత మొహమాటం, సిగ్గు అట్లుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ మీటప్లు అవి ఇవి అంటే నాకు కొంచెం భయం అవుతుంది. ఎవరన్నా సబ్స్క్రైబర్లు వాళ్ళు వీళ్ళు బయట కలిసి ఫోటో అడిగితే నాకు లోపల భయం ఇట్లా గుండె బయటకు వస్తుంది అన్నట్టు భయం అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను మీటప్లు అవి ఇవేం చేయలేను. ఫ్యూచర్లో ప్లాన్ చేస్తే కావచ్చు. సో అది గైస్ ఫైనల్లీ మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయినా. నేను అక్కడ ఆఫ్రికాలో ఒక 4-5 వీడియోలు బాకీ ఉన్నాయి. అవి ఎడిట్ చేసి పెట్టినా కానీ దాన్ని తమ్నైల్ చేయలేదు, ఏం చేయలేదు. తమ్నైల్ చేసిన తర్వాత అయితే ఆ 4 వీడియోలు పెట్టిన తర్వాత మలేషియా వీడియోలు వస్తాయి, ఇంకా కంటిన్యూస్గా వీడియోలు వస్తాయి. మీరైతే వీడియోలు చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అంతే.